నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవీధామ్ సిల్వర్ షోరూం ప్రారంభించిన మంత్రి లోకేష్. గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట అంబటి రాంబాబు నిరసన. అనుచిత పోస్టులు పెట్టిన వారిపై గతంలో అంబటి ఫిర్యాదు. కామినేనిలో విజయవంతంగా అరుదైన ఈఎస్టీ శస్త్రచికిత్స. రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో రోగి చెవి వెనుక భాగంలో ఎముకకు గాయం. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తుంది. ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ గవర్నర్ పేటలోని ఎఫ్ఎం ప్లాజాలో మంగళగిరికి చెందిన వ్యాపారవేత్త చల్ల నాగరాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవీధామ్ సిల్వర్ షోరూం ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గవర్నర్ పేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు షోరూం నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవీధామ్ సిల్వర్ షోరూం ను రిబన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ను షోరూం నిర్వాహకులు శాలువతో సత్కరించారు. అనంతరం దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ను మంత్రి సందర్శించారు. అందరితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మళ్ళీ బాగున్నారా? రండి, ఫోర్ వీలర్ తల్లి రమ్మా, మీరు రండి. ఫ్యామిలీ అటు నుంచున్నా వెనకాల మీరందరూ ఇక్కడ రండి. కొంచెం ఈరోజు మన దేవీధామ్ సిల్వర్స్ ఎఫ్ఎం ప్లాజా గవర్నర్పేట్ విజయవాడలో చాలా ఘనంగా ప్రారంభించిన మన నారా లోకేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. జనరల్గా నారా లోకేష్ గారు అంటే ఎక్కడికి మీరు ఎక్కడ చూసుంటారో షోరూమ్ ఓపెనింగ్స్ కానీ ఎక్కడన్నా సరే, బట్ ఇప్పుడు మన దేవీధామ్ సిల్వర్స్కి వచ్చారు అంటే అదేవిధంగా మన దేవీధామ్ సిల్వర్స్లో కూడా ఆ నాణ్యతను, ఆ నైపుణ్యాన్ని మేము మెయింటైన్ చేస్తాము. తరతరాల నైపుణ్యానికి రూపం అంటూ దేవీధామ్ సిల్వర్స్ని మేము లాంచ్ చేశాము నారా లోకేష్ గారి చేతుల మీదుగా. ఈ ప్రారంభోత్సవానికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ లాంచ్ ఆఫర్ మీదుగా మెగా లాంచ్ ఆఫర్ అనేది మేము ఒకటి లాంచ్ చేశాము. ప్రతి 50,000 రూపాయల సిల్వర్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాము. ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి జూలై 14 నుంచి జూలై 31 తేదీ వరకే. కావున ఈ ఆఫర్ వినియోగించుకోవాలన్న అందరికీ మీరు తప్పకుండా మా దేవీధామ్ సిల్వర్స్కి విచ్చేయండి. అలాగే మేము ఓన్లీ 92.5 అలాగే 80.5 హాల్మార్క్ ఆర్టికల్స్ మాత్రమే
ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మా షోరూంలో కూడా మేము అదే అమ్ముతాము, ఓన్లీ హాల్మార్క్ ఐటమ్స్ మాత్రమే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నాణ్యతను అనేది మెయింటైన్ చేయట్లేదండి, ఎవరు ఆ ట్రస్ట్ అనేది ఇవ్వట్లా. బట్ మన దేవిధామ్ సిల్వర్స్ అనేది ఆ ట్రస్ట్ ఇస్తుంది. మీరు హాల్మార్క్ వేయించి ఇస్తాము, హెచ్వైడి హాల్మార్క్ మీకు తప్పనిసరి. ఇవాళ నారా లోకేష్ గారు ఈ దేవిధామ్ సిల్వర్ షాప్ ఓపెనింగ్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా దేవిధామ్ సిల్వర్ ఓపెన్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడైతే అన్ని సిల్వర్ కొనటం ప్రారంభించాను, నేను ఎప్పటి నుంచో కాదు, ఇప్పుడు దాదాపు 28 ఇయర్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాను. ఇంతకుముందు గోల్డ్ చేసేవన్నీ బాగా, గోల్డ్ నుంచి సిల్వర్ చాలామంది అడుగుతున్నారని చెప్పేసి, నాణ్యత ఉండలేదని చెప్పేసి చాలామంది అడుగుతుంటే, ఇప్పుడు దేవిధామ్ సిల్వర్లో 92.5 హాల్మార్క్ వేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు కూడా కంపల్సరీగా ఆ 92.5 మీదే మేము తీసుకోవడం జరుగుతుంది. కరగాల్సిన అవసరం కూడా లేదు మా దగ్గర. అలా పళ్ళెని తీసుకొచ్చి కానీ ఏ ఐటమ్ కానీ తీసుకొచ్చి మాకు ఇస్తే మేము ఏదైతే టచ్ చెప్పామో ఆ టచ్ మీద తీసేసుకుంటాము. చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నారా లోకేష్ గారు రావటం. ధన్యవాదాలు. గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట అంబటి రాంబాబు నిరసన. జగన్తో పాటు తనపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై గతంలో అంబటి ఫిర్యాదుపై కేసు పెట్టిన పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేయాలని అంబటి రాంబాబు నిరసన. మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందువల్లనే రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు ఏం పోయే కాలం వచ్చిందని దుమ్మెత్తిపోశారు. పల్నాడు, బంగారుపాలెం, గుడివాడ వంటి ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమేనన్నారు. అహంకారం, మదం, ఒళ్ళు బలుపుతో చంద్రబాబు నాయుడు వయసుపై స్పీకర్ అయ్యన్న, కొల్లు రవీంద్రలపై పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. వైసీపీ నేతలకు ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేక పార్టీ మీటింగులు, ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడితే జైల్లో పెడతారని, సానుభూతి పొందవచ్చు అనుకుంటున్నారని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని సంబంధిత శాఖల పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు భవనాలన్నీ కూడా అవి పూర్తి కావడానికి కూడా 100 కోట్లు మంజూరయ్యి పనులు వేగవంతం అవుతున్నాయి. అంటే ఓ పక్కన అమరావతి పనులు పరిగెడుతున్నాయి, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పనులు పరిగెడుతున్నాయి, అందరినీ వాళ్ళు కాలువ పనులు పరిగెడుతూ ఉన్నాయి. దాని మీద కూడా వాళ్ళందరి నివో పనుల మీద కూడా మరి రోత పత్రిక, రోత ఛానల్లో ఏదో ఒక విషయం జిమ్మి ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణ చేసి అభివృద్ధిని అడ్డుకోవాలి, జరుగుతున్న పనుల మీద బురజాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతూ ఉంది. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు, వయసు మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ వయసు అనేది ఒక నెంబరే. చంద్రబాబు గారు వయసు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇదేం పోయేకాలం అర్థం కావట్లేదు ఈ వైసీపీ నాయకులకి. ఏం కర్మ పట్టిందో ఈ రాష్ట్ర రాజకీయాలు కూడా అర్థం కావట్లేదు. ఈ దౌర్భాగ్యకర రాజకీయాలు ఎన్నికల ముందు కూడా ఇట్లాగే చేశారు. ఇట్లాగే వయసు గురించి మాట్లాడారు, చావుల గురించి మాట్లాడారు. అట్లాగే అయ్యన్న పాత్ర గారు వయసు గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక రాజ్యాంగ పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నారు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఆయన వయసు మీద, మరి ముసల్తనం మీద, ఏజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. అహంకారంతో, మదంతో, ఒళ్ళు బలుపుతో ఏదో విధంగా కారు కూతలు గుయ్యాలి, పిచ్చి ప్రలాపనలు గుయ్యాలి, ఏదో ఒక విధంగా జైలుకి వెళ్తే సానుభూతి వస్తుందేమో, జైల్లో పెట్టమని మరి అడుక్కున్నట్టుగా ఉందో చూస్తూ ఉంటే, ఈ భాష కానీ ఈ మాటలు కూడా చూస్తూ ఉంటే ఏదో విధంగా జైల్లో పెట్టండి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీద పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యన్న పాత్ర గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ అంటే మాజీ మంత్రులకి మరి అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టారు గుడివాడలో? ఆ కొడాలని ఎందుకు పోయాడు? మరి ఆ బయట ఉన్న ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి? మరి అక్కడ బయట ఉన్న మరి పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి వాళ్ళతో అత్యంత అరుదైన ఈఎస్టీ శస్త్రచికిత్సను కామినేని హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించారు. ప్రఖ్యాత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పి సునీల్ కుమార్ సాధించిన ఈ విజయం కామినేని విజయ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ పేర్కొన్నారు. అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సదరు చికిత్స వివరాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో సోమవారం జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ మాట్లాడుతూ
సాధారణంగా ఈ తరహా కేసులో శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ కోలుకోవడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని తెలిపారు. అయితే డాక్టర్ సునీల్ కుమార్ అద్భుత నైపుణ్యం ఫలితంగా కేవలం 21 రోజుల్లోనే పేషెంట్ సాధారణ స్థితికి చేరుకోవడం అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చని అన్నారు. అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించి విజయం సాధించిన డాక్టర్ సునీల్ కుమార్ అభినందనీయులని అన్నారు. ఈ విజయం కామినేని కీర్తి కిరీటంలో మరో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఈఎన్టీ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు కామినేని న్యూరాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స కొనసాగుతుండగా 3 రోజుల తర్వాత పేషెంట్ ఆరోగ్య పరిస్థితిలో కొన్ని మార్పులు సంభవించాయి. ముఖం వంకరపోవటం, కనురెప్పల్లో కదలిక లేకపోవటం వంటి లక్షణాలను పేషెంట్లో గుర్తించాం. ప్రమాదానికి గురైనప్పుడు చెవి వెనుక భాగంలోనే టెంపోరల్ బోన్ దెబ్బతింది. దెబ్బతిన్న ఈ ముఖ భాగానికి సంబంధించిన కీలక నరాన్ని నొక్కివేయడంతో రోగికి పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. సర్జరీ గురించి చెప్పడానికి వీ హ్యావ్ కన్వీన్ దిస్ ప్రెస్ మీట్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో వచ్చిన ఒక అతనికి మా ఈఎన్టీ డాక్టర్ సునీల్ గారు ఒక రేర్ సర్జరీ చేశారండి. అతనికి ఫేషియల్ నర్వ్ ప్యాల్సీ అని వచ్చింది. చెవి వెనక భాగంలో దెబ్బ తగలడం వల్ల ఆ నరం పక్షవాతం వచ్చింది. యూజువల్గా ఇలాంటి కేసెస్లో అండి మనం సర్జరీ చేశాక 6 months పడుతుంది పేషెంట్ రికవర్ అవడానికి. బట్ మన డాక్టర్ గారు 4 గంటలు శ్రమించి మా టీంతో కలిసి చేసిన సర్జరీ వల్ల ఆ పేషెంట్ వితిన్ 21 days అతను పక్షవాతం తగ్గిపోయి అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడండి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ అబౌట్ దిస్ రేర్ సర్జరీ దట్ వీ హ్యావ్ డన్ ఇన్ కామినేని హాస్పిటల్ విత్ ది ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సునీల్ అండ్ అవర్ అనస్థీషియా టీమ్. అండ్ we are glad to do many more surgeries in the future. ఆ పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారండి, బట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం వీఆర్ నాట్ రివీలింగ్ హిజ్ ఐడెంటిటీ. సో ఇలాంటి సర్జరీస్ మన కామినేని హాస్పిటల్స్ చాలా చేస్తున్నాయండి, భవిష్యత్తులో కూడా చాలా చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ దట్ విల్ డూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఇన్ విజయవాడ. అండ్ ఈ సర్జరీలో 21 రోజులకే పేషెంట్ కోలుకోవడం అనేది చాలా అరుదండి. ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో అయినా థియరిటికల్గా అయినా ప్రపంచవ్యాప్తంగా కూడా మినిమం 6 నెలలు టైం పడుతుందండి కంప్లీట్ రికవరీకి. బట్ మనం చాలా స్ట్రక్చర్డ్గా చాలా ప్రిసైజ్గా సర్జరీ చేయటం వల్ల, తర్వాత కూడా పోస్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అది బాగా ఇవ్వటం వల్ల ఆ పేషెంట్ వితిన్ 21 days రికవర్ అయ్యారండి. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ మన డీటెయిల్స్కి వెళ్ళే ముందర అండి, ఇది ఫేషియల్ ప్యాల్సీ యాక్సిడెంట్ అయ్యే ముందర మీకు తన్ని చెప్పాల్సింది ఏంటంటే, ఈ యాక్సిడెంట్ అయ్యి డైరెక్ట్గా నా దగ్గర రాలేదండి. సో ఫస్ట్ డాక్టర్ వర్ధన్ దగ్గరికి వెళ్ళారు, నెక్స్ట్ న్యూరాలజిస్ట్ మేడం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ చూసి తర్వాత నా దగ్గరికి వచ్చారనమాట. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ రెఫరింగ్ ద పేషెంట్ టు మీ. సో నా మీద కాన్ఫిడెన్స్తో నాకు ఇచ్చారు కేస్ని. ప్లస్ 28 years మేల్ అబ్బాయి తను. సో 28 years మేల్ అబ్బాయి అన్నప్పుడు మొహం వంకరపోయి, ఇంకా తనకి పెళ్లి చేసుకోవాలి, పెళ్ళి అవ్వాలి అంటే మొహం సైడ్కి వంకర వెళ్ళినప్పుడు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఫేషియల్ ప్యాల్సీ అనేది మనం చూసి తెలిసిపోద్దండి. కళ్ళు మూసుకోవడం రాదు. సో ఫ్యూచర్లో కళ్ళు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కళ్ళు ఓపెన్లో ఉంటాయి, డ్రైనెస్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటిది మనం వీ డిడ్ సర్జరీ, స్కాన్ చేసి వీ స్పోక్ టు దెమ్. 6 months టైం అడిగాం రికవరీకి. వీ స్పోక్ టు దెమ్. వన్స్ అయిన తర్వాత వీ డిసైడ్ టు గో హెడ్ విత్ ద సర్జరీ. 4 hours ఆఫ్టర్ అనస్థీషియా టీమ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత 4 hours సర్జరీ జరిగిందండి. లిటరల్గా 4 hours జరిగితే రికవరీ, పేషెంట్ రికవరీ, నెక్స్ట్ డేకే రికవరీ వచ్చింది. కొంచెం ఐ క్లోజర్ వచ్చింది. దాని తర్వాత 1 weekకి పోస్ట్ ఆప్కి కొంచెం నోరు కొంచెం పక్కన సెట్ అయింది కొంచెం. బట్ 21 daysకి జనరల్గా రావడం అనేది నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇన్ మై ఇది. ఇలా సర్జరీలు చేసున్నాము, బట్ 21 daysలో ఇలాగ రావడం అనేది జనరల్గా 3 to 6 months జరిగేది 21 daysలో వచ్చిందండి. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై టీమ్, అనస్థీషియా టీమ్ కానీ, డాక్టర్ వర్ధన్ కానీ ఫర్ సపోర్టింగ్ మీ. కామినేని హాస్పిటల్ పర్టికులర్గా 4 hours సర్జరీ అయినా వీ నాట్ వరీ అబౌట్ ద కాస్ట్ హియర్. మెయిన్ ఇంపార్టెంట్ 28 years మేల్ అని. సో వీ నాట్ వరీ అబౌట్ ద కాస్ట్ అండి. చాలా బయటతో పోలిస్తే చాలా తగ్గించి చేసామండి ఇక్కడ. సో అది అని ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. అది ఈ టైంలో షేర్ చేసుకోవాలనిపించింది. సో వీఆర్ జస్ట్ షేరింగ్ ఇట్ విత్ యూ. థ్యాంక్ యూ. రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు తెలిపారు. జీవో నెంబర్ 36ను ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. రేపు ఉదయం విజయవాడ ఏలూరు లాకుల సెంటర్ నుండి ర్యాలీ బయలుదేరి అలంకార్ వరకు సాగి అక్కడ మహారథ్ ధర్నా చేపడతామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ
ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్ధిరాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, గౌరవాధ్యక్షులు జక్కీ జేమ్స్, సహాయ కార్యదర్శి తుపాకుల ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు ఆప్కాస్ అని మెన్షన్ చేయడం వల్ల సంక్షేమ పథకాలను గ్రామ ప్రభుత్వంలో కోల్పోవడం జరిగిందన్నారు. కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులు కష్టమైందని చెప్పారు. ఉన్నత చదువులను డబ్బులు ఖర్చు చేసి చదువులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తల్లికి వందనం విడుదలకు ముందు ప్రకటించారని చెప్పారు. మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదన్నారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించి 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టారని, దీనిపై ప్రభుత్వం ఎక్కడ చొరవ చూపడం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 నుంచి 15 వరకు దశల వారీ ఆందోళనలు చేశామని, రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతుంది. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి సమస్యల పరిష్కారం కోసం వేసిన కమిటీ నివేదిక అమలు జరిపే లోపు ఆ ప్రభుత్వం వెనక్కిపోవటం, తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారం చేస్తాం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా మేము సమస్యగానే పరిగణలోకి తీసుకొని దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైన కాలంలో ఈ ప్రకటనలకే తప్ప వాటిని అమలు చేయటంలో జాప్యం జరుగుతుంది. అలాగే సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని అమలు చేయటంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకి కొంతమందికి 13,000, కొంతమందికి 15,000, కొంతమందికి 21,000 ఇలాగ తారతమ్యాలుగా వారి జీతభత్యాలు ఉన్నాయి. అందరూ చేసేది అదే డిపార్ట్మెంట్లో. ప్రభుత్వం ఇచ్చిన దీని ప్రకారం 26,000 అమలు జరపాలి. వాళ్ళు వేసిన కమిటీ ఇచ్చిన నివేదికలనే ఆ ప్రభుత్వాలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఆ అరకొర అమలు చేసే వాటికి 13,000. గతంలో ఏపీ ఓ గంజాయి హబ్ గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అంతా అన్నారు. సోమవారం నాడు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారని, అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయి నియంత్రించగలిగామన్నారు. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. ఈగల్ స్థాపించినప్పటి నుంచి రవికృష్ణను డైరెక్టర్ గా చేసి వర్క్ను ప్రారంభించామని, వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ రోజుకు 831 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి ప్యాకెట్లు వెళ్లిపోయాయని హోంమంత్రి విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఒక యజ్ఞంలో తరహాలో గంజాయి నిర్మూలనకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈగల్ టీంలు రోజుకు ఒక చోట ఆయన క్లాసులు ఏర్పాటు చేశారన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ఈగల్ టీం ప్రారంభించిందని చెప్పారు. క్వాడ్పా యాక్ట్ ప్రకారం విద్యా సంస్థలకు సమీపంలో 100 మీటర్ల వరకు పొగాకు సంబంధిత వస్తువులు అమ్మకూడదని చెబుతున్నారన్నారు. మెడిసిన్లు, వైట్నర్ ఇంజెక్షన్లు వాడుతున్నారని, ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాపులపై దాడులు చేశామన్నారు. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఈగల్కి సంబంధించి కార్యకలాపాలు కానీ, గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే
శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్ ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం అదేవిధంగా డిపార్ట్మెంట్ ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ ఏ పొజిషన్లో మేము ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. అదే ఈగల్ టాస్క్ ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో మన గౌరవ మంత్రి సంకటహార చతుర్థిని పురస్కరించుకుని దుర్గగుడిలో గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహార చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి. సంకటహార చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకంలోని సమస్యలు తొలగి అన్ని పనులలో సంకటములన్నీ తొలగి సఫలిత చేరుతుందనే పురోనోక్తి. అది పరాశక్తి. జగన్మాత శ్రీ దుర్గమ్మ వారి సన్నిధిలో వేంచేసిన విఘ్నాధిపతి అయిన గణపతిని సంకటహర చతుర్థి సందర్భంగా సోమవారం ఉదయం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా హోమంలను మంత్రిపూర్వకంగా అర్చక స్వాములు జరిపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయక్ హోమం, అభిషేకం, పూజలలో పాల్గొన్నారు. స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేయడమైంది. విశేష ద్రవ్యాలతో స్వామివారి మూల మంత్రంలో చేసుకున్నాం. అయితే కుందంలో అలా ఏదైనా ద్రవ్యం వేయాలంటే అగ్ని సంస్కారం వల్ల కాబట్టి అర్చక స్థానం దాని ముందున్నటువంటి అగ్ని సంస్కారం చేసుకున్నాం. అది వీక్షించండి. మరి ఈ మహాగణపతి
ప్రముఖ ఆధ్యాత్మిక పురాణ ప్రవచనకర్త ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలగన్నమ్మ దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి అనంతరం అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. గుర్తింపు కార్డు ఉన్న వారికి ఎటువంటి షూరిటీ లేకుండా 10,000 రుణాలు బ్యాంకులు ఇస్తున్నాయని చెప్పారు. P4 విధానం ద్వారా విద్యా, వృత్తి, వ్యాపార రంగాల్లో వెనుకబడిన వర్గాలను ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వివరించారు. P4 కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కార్యాలయం వద్ద నిరుపేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. దాదాపు 20 మందికి బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. చిరు వ్యాపారులకు అండగా తాను కూడా కొంతమేర సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తుందని, ఆధార్, రేషన్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు ఉన్నవారు 10,000 రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చన్నారు. రుణం సకాలంలో చెల్లిస్తే 50,000 వరకు రుణ సౌకర్యం పొందే అవకాశం ఉంటుందన్నారు. అధిక వడ్డీలతో రుణాలు తీసుకుని నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. P4 పథకం ద్వారా విద్య, వ్యక్తి, వృత్తి, వ్యాపార రంగాల్లో వెనుకబడిన వర్గాలను ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వివరించారు. భవిష్యత్తులో మరిన్ని చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఓకే, సెంట్రల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారులకి అండగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. అలాగే శాసనసభ్యుడిగా నిరంతరం కూడా వాళ్ళకి అన్ని రకాల అభివృద్ధి కోసం అండగా ఉంటా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ పరంగా స్ట్రీట్ వెండర్స్కి లైసెన్సులు ఇస్తున్నాం. లైసెన్సులో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు తీసుకొని ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు తీసుకుని వెళ్తే బ్యాంకుల్లో 10,000 రూపాయలు ఎటువంటి పూచీకత్తుల్లో హామీ లేకుండా లోన్ ఇస్తారు. ఆ 10,000 రూపాయలు కనుక మళ్ళీ తిరిగి ప్రాంప్ట్గా కనుక చెల్లిస్తే 50,000 వరకు రుణాలు ఇవ్వటం. అంటే ఇవాళ బయట అధిక వడ్డీలకు తీసుకోకుండా చిరు వ్యాపారులు దోపిడీ గురి కాకుండా మరి బళ్ళ మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎవరైనా లోన్లు ఎక్కడన్నా మీకు ఇబ్బంది వస్తే మా ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే దగ్గరుండి వాళ్ళకి లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి పెడతాం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీలు చిరు వ్యాపారులకి లోన్లు కానీ అన్నీ కూడా సబ్సిడీ రుణాలు కూడా పెట్టబోతూ ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ ఏదైతే డోర్ టు డోర్ పాదయాత్ర చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి మా వ్యాపారం బళ్ళు పోయినాయి, బళ్ళు పాడైపోయినాయి, మన వరదల్లో దెబ్బతిన్నాయి, ఆర్థికంగా బళ్ళు కొనుక్కోలేని స్థితిలో ఉన్నామంటే మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే బళ్ళు ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎన్ని అప్లికేషన్లు వచ్చినా నోట్ చేసుకొని ఆ అప్లికేషన్లు మా డివిజన్ పార్టీ నాయకులు ధృవీకరించిన తర్వాత వాళ్ళందరికీ సహాయం చేయటం. ఇవాళ 64వ డివిజన్ రవికుమార్ కానీ మిగిలినటువంటి డివిజన్ నాయకులు కానీ నిరంతరం కూడా ప్రజలకి అండగా ఉంటూ సహాయం చేయటంలో ముందుకెళ్తా ఉన్నాం. ఏది ఏవైనా P4లో పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపుందో దాంట్లో ఉన్న వర్గాల నుంచి లేని వర్గాలను ఆదుకోవటం, వాళ్ళకి అండగా ఉండటం. అది ఆర్థికంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, చదువుల పరంగా అవ్వచ్చు, లేదంటే ఇంకో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన దేవిధామ్ సిల్వర్ షోరూం ప్రారంభించిన మంత్రి లోకేష్. గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట అప్పటి రాంబాబు నిరసన. అనుచిత పోస్టులు పెట్టిన వారిపై గతంలో అప్పటి ఫిర్యాదు.
అండగా నిలుస్తుంది ఎమ్మెల్యే మూర్ల ఉమ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.